మాట్లాడాల్సి ఉంది. ఎందుకంటే ఇన్ని భాగవతాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. ఒక మంత్రికి ఇంకో మంత్రికి పడదు. ఒక మంత్రి డిపార్ట్మెంట్లో కలెక్షన్ ఎక్కువైతుందంటే ఇంకో మంత్రి పోయి మనం బెదిరిస్తారు తుపాకీ పెట్టి వాళ్ళ మంత్రి. ఏమవుతున్నది? ఒక మంత్రి దీంట్లో కోల్ అలాట్మెంట్ అయితే ఇంకో మంత్రి దాన్ని ఆబ్జెక్షన్ పెడితే ఆ కోల్ అలాట్మెంట్ క్యాన్సిల్ చేస్తారు. అవినీతి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దిస్ గవర్నమెంట్ ఈజ్ ఫర్ ది కాంట్రాక్ట్స్, ఫర్ ది కాంట్రాక్టర్స్ అండ్ ఫర్ కమిషన్స్. యూ ఆర్ ఇంక్రీజ్ యువర్ కమిషన్ రేట్స్ నౌ. 40% commission Congress party is taking. Corruption is gripping the entire state. ఈరోజు ఈ కరప్షన్ అవుతుందో అవినీతి అవుతుందో, ఈ అవినీతి అంతం కావాలంటే మన మున్సిపాలిటీస్ బాగుపడాలంటే అవినీతి కంపల్సరీ అంతం కావాల్సిందే. ప్రతి మున్సిపాలిటీస్లో ఈరోజు crores of rupees corruption is going on. Every municipality crores of rupees. You are collecting taxes but you are not paying back to the people. But you are filling your pockets. ఏం చేస్తున్నారు? ఎటువంటి ఒక ఫెసిలిటీస్ మీరు ఇచ్చారు? బట్ బీజేపీ ప్రామిసెస్ దట్ వీ విల్ రన్ కరప్షన్ ఫ్రీ మున్సిపాలిటీస్ ఇన్ తెలంగాణ. అవినీతి రహితమైనటువంటి ఒక పురపాలక సంఘాల్లో మా పరిపాలన ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అవినీతికి మా ప్రభుత్వంలో చోటు లేదు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు పరిపాలిస్తున్న భారతదేశంలో ఒక్క అవినీతి సంఘటన జరగలేదు. We are not only non-corrupt, but we are incorruptible. We cannot be corrupt at all. That is the BJP. So, కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజల్ని నేను కోరుతాను, మీ ద్వారా మీరు అవకాశం ఇవ్వండి. ఒక అవకాశం బీఆర్ఎస్కి ఇచ్చారు, చూసినాం ఏమైంది. మా ఫోన్లో ట్యాపింగ్ చేసి మా మీదనే కేసులు పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ చేసిందే బీజేపీ వాళ్ళది. సరే, అలవాటు అయిన తర్వాత కాంట్రాక్టర్లకు అది కూడా బాగా అనిపిస్తుంది. మళ్ళీ సినిమా యాక్టర్ల తర్వాత యాక్ట్రెస్లకు ఇది వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చరిత్ర. ఫోన్ ట్యాపింగ్ చేసిన అవసరం ఏముందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేయట్లేదని నమ్మకం ఏంది? దే ఆర్ ద సేమ్ బ్రదర్స్, దే ఆర్ ద బ్రదర్స్ అండ్ దే బోత్ ఆర్ సేమ్ ఐడెంటిటీ ఆఫ్ సేమ్ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ డిఫరెంట్ వన్ సేమ్ కాయిన్. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈ ప్రజలు చూశారు. యూ హ్యావ్ గివెన్ ఛాన్స్ టు బీఆర్ఎస్ వన్స్. ఒక్కసారి మీరు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఈ మున్సిపాలిటీస్లో బీజేపీకి అవకాశం ఇవ్వండి. ఐఎమ్ అష్యూరింగ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ యూనిట్ that you will get the best administration in municipalities and we will get funds from Modi's government to improve the municipalities. It is our promise. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు మీరు తప్పకుండా ఆ పథకాలు మన ఒక రాష్ట్రంలో అమలు పరిచేటట్టు, అది అమృత్ కానివ్వండి, స్మార్ట్ సిటీ కానివ్వండి, స్వచ్ఛ భారత్ కానివ్వండి, స్వనిధి కానివ్వండి, ప్రధానమంత్రి సడక్ యోజన కానివ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానివ్వండి, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కానివ్వండి, ప్రధానమంత్రి అన్న యోజన కానివ్వండి, గరీబ్ కళ్యాణ్ యోజన కానివ్వండి.